నా ప్రాణమా, యెహోవా చేసిన ఉపకారంలో దేనిని మరొక ఆయన్ను సన్నతించమని కీర్తించినాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనము యేసు ప్రభు యొక్క పుట్టుక తెలుసు, ఆయన జీవనం తెలుసు, ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తెలుసు, ఆయన పరలోక రాజ్యానికి ఆయన శిలువ మీదకి వెళ్ళి మన కొరకై పాపముగా చేయబడింది తెలుసు. ఆయన రక్త ప్రవాహం యొక్క శక్తి మనకు తెలుసు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయన వాక్యం యొక్క ప్రభావం సుగుణ రాసి మనకు పరిచయం. కారణం ఏంటంటే పాపపు యొక్క బంధకాల్లో శృంఖాల్లో ఉన్న మనము యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి మార్చబడిన వారమై స్వేచ్ఛాధ్యులమై ఆ ప్రభును ఆరాధించుట కొరకు వచ్చిన యేసు ప్రభు యొక్క నిబంధన రక్తం కిందికి రాని పాత దినాల్లోనే ప్రాణముతో అవినాభావ సంబంధము పెనవేసుకుని దేవుని స్తుతించి ఆరాధించడానికి పురుకొల్పు ప్రోత్సాహం ఉంటే యేసు ప్రభు రక్తముతో అవినాభావ సంబంధం కలిగిన కొత్త నిబంధనలోనికి మనం వచ్చినాం. అందుకే పాత నిబంధన జంతువుల యొక్క రక్తం, కొత్త నిబంధనలో యేసు ప్రభువు చెప్పిన మాట అదే మనకు గుర్తొస్తుంది కదా, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. కనుక ఈ క్రొత్త నిబంధన మనిషిని మాటను బట్టి, ఇచ్చను బట్టి, ప్రయత్నమును బట్టి, క్రియను బట్టి జరిగింది కాదు. ఇది ప్రభు బలియాగమును బట్టి జరిగింది, రక్త శక్తిని బట్టి జరిగింది, త్యాగమును బట్టి జరిగింది. ఇది క్రొత్త నిబంధన, న్యూ టెస్టిమెంట్. కనుక ఆ కొత్త నిబంధనలోనికి ప్రవేశించిన మనము, మన ప్రాణము, ఆత్మ, దేహము కలిసి ఏకముగా మన రక్షకుని తనివి తీర ఆరాధించి మన స్తుతుల సింహాసనం మీద ఆసనించేయాలని దేవుని యొక్క ఉద్దేశం. విమోచించబడిన ఆత్మ ఈ మాట పలుకున్నట్లు ప్రభువు సహాయం చేయనుగాక.